మున్సిపల్ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఇక ప్రధాన పార్టీలు కూడా అన్నీ కూడా ఫోకస్ చేశాయి. అధికార కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం మెజారిటీ స్థానాలు గెలుచుకోవాలి, మంత్రులదే బాధ్యత అని కూడా ఒక మెలిక కూడా కనిపిస్తుంది. ఇక బీజేపీ 2 కార్పొరేషన్లు నిజామాబాద్ అలాగే కరీంనగర్ మీద దృష్టి పెట్టింది. బీఆర్ఎస్ ఎక్కువగా ఓట్ షేర్ ఎక్కువగా పెంచుకోవాలి, మేమే ప్రధాన ప్రతిపక్ష పార్టీగా చెప్పుకోవాలనే ఒక ఆశతో ఉంది. మీ అనాలిసిస్ ప్రకారము ప్రధాన రాజకీయ పార్టీల యొక్క ఫలితాలు ఎట్లా ఉండే అవకాశం ఉంది, మజ్లిస్ యొక్క ప్రభావం ఏంటి? సో మజ్లిసు ఖచ్చితంగా ఇవాళ బీజేపీకి సహకరిస్తుంది, దాంట్లో డౌటే లేదు. అట్లాగే బీజేపీ మజ్లిస్ సహకరిస్తుంది, అందులో కూడా డౌటే లేదు. ఇచ్చిపుచ్చుకుంటారు. సో కాబట్టి ఇవాళ మహబూబ్ నగర్, కరీంనగర్, నిజామాబాద్ ఈ 3 కూడా బీజేపీ మజ్లిస్ కొట్టుకునే ప్రయత్నం జరుగుతాయి. ఇలాకా సార్ మహబూబ్ నగర్ మీరు అన్నట్టు ఏమంటే అదే అక్కడే కొట్టేస్తారంటున్నా బీజేపీ. సీఎం ఇలాకాలని బీజేపీ కొట్టేసే అవకాశం ఉందంటున్నా. ఓకే, ఎందుకంటే ఇప్పుడు అక్కడ సీఎంకు ఇప్పుడు అక్కడ ఎమ్మెల్సీ కానీ మొన్న సీఎం పోయినప్పుడు కూడా సగం కుర్చీలు ఖాళీగానే ఉన్నాయి కదా ఆయన మీటింగ్ పెడితే. ఓకే, అక్కడ ఆయన కొడంగల్ బంద్ పెట్టిండ్రు కదా, బంద్ పిలిపించారు కదా ప్రజలు అక్కడ. సో కాబట్టి అక్కడ బీఆర్ఎస్ కంటే అక్కడ బీజేపీ గెలుస్తుందేమో అనిపిస్తుంది ఆ మున్సిపాలిటీ. ఆ రకంగా ఉన్న పరిస్థితి ఉంది అక్కడ. నిన్నగాక మొన్న అక్కడే అనుకుంటా కదా వీళ్ళు రాజాసింగ్ లాంటి వాళ్ళు కూడా అక్కడ మీటింగ్ పెట్టినట్టున్నారేమో. సో ఆ ప్రభావం హిందువుల మీటింగ్ ఏదో జరిగింది. సో ఇప్పుడు కూడా నాకు తెలిసి ఇవాళ వారు కూడా వస్తున్నారు, కొత్తగా జాతీయ అధ్యక్షులు కూడా నబీన్ కూడా అక్కడికే వస్తున్నట్టు అనిపించింది. మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నట్టు. సో కాబట్టి వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఇవాళ మహబూబ్ నగర్ మున్సిపాలిటీ ఏదైతే ఉందో సో దాన్ని కొట్టేయడం ఒకటి, తర్వాత నిజామాబాద్ను అలాగే కరీంనగర్. సో ఈ 3 అయితే వాళ్ళ ఖాతాలో వేసుకునే పరిస్థితి కార్పొరేషన్లు వాళ్ళ కనపడుతుంది. ఆ ప్రభావం మిగతా మున్సిపాలిటీల మీద కూడా పడుతుంది అక్కడ వాళ్ళకి కొంత. సో ఈ ఇంకా మిగతా విషయానికి వస్తే మాత్రం ఇప్పుడు బీఆర్ఎస్కు బలంగానే ఉంది కొన్ని జిల్లాలు, అలాగే కాంగ్రెస్ కొట్టుకొస్తాం. బట్ 80% మేమే కొట్టుకొస్తాం, 80% మాకు సర్వేలన్నీ మాకే అనుకూలం అని ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా అది పచ్చి అబద్ధం. ఆ పరిస్థితి లేదు. ఒకవేళ అధికార పార్టీ కదా ఏమైనా మ్యానిపులేట్ చేసేసి చేద్దామనుకుంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ 80 ఏకగ్రీవాలు చేసుకోగలిగింది. ఎన్ని మ్యానిపులేషన్ చేసి అయినా చేసుకోగలిగింది. కానీ ఈ 10 మాత్రమే చేసుకోగలిగింది. ఓకే, అంటే చూడండి ఇక్కడ ఏకగ్రీవాలు 10 మాత్రమే అయినట్టు అర్థమైంది. ఆయన 2018లో 80 చేసుకోగలిగింది ఏకగ్రీవాలు. అంటే ఆయనే పవర్ఫుల్ కదా మరి. సో కాబట్టి బీఆర్ఎస్ అంత పవర్ఫుల్, కాంగ్రెస్ లేదు అనడానికి 10 మాత్రమే నిదర్శనమైంది. అధికారంలో ఉండి కూడా 2 ఏళ్ళ నుంచి అధికారంలో ఉండి నువ్వు 10 చేసుకోగలిగినావు అంటే అర్థమైంది నీ పవర్ అక్కడ లేనట్టు అర్థం. సో కాబట్టి 80% మనకే సర్వేలు అనుకూలం ఉన్నాయి, మనకు 80% సీట్లు వస్తాయి అనుకోవడం ఉట్టి శుద్ధ అబద్ధం. అది ఒక పొలిటికల్ గేమ్, పొలిటికల్ స్టేట్మెంట్ తప్ప అది అంత వచ్చే అవకాశం లేదు. బీఆర్ఎస్ కూడా బలంగానే ఉంది, బీఆర్ఎస్ కూడా ఖచ్చితంగా ఈసారి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే పార్టీ బీఆర్ఎస్ అనేది ప్రజల లోపల ఉంది. బీజేపీ ఎంత బురద జల్లినా, కాంగ్రెస్ ఎంత బురద జల్లినా, ఎన్న కమిషన్లు వేసినా వాళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితి అయితే లేదు. కాబట్టి అది ఒక రాజకీయ డ్రామాగానే ప్రజలు చూస్తున్నారు అంతే తప్ప ప్రజలు ఏదో మొత్తం కేసీఆర్ తప్పు చేసిండు, కేటీఆర్ తప్పు చేసిండు, ఇవాళ మొత్తం వీళ్ళను తుడిచేద్దామనే పరిస్థితులలో లేదు గ్రామాలలో. సార్ మీరు చెప్పిన దాని ప్రకారం మొన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ను విచారణ పిలవడం, ఆయన హాజరు కావడం, ఆ తర్వాత పెద్ద ఎత్తున వేలాది మంది కూడా బయటికి రావడం, సరే దాన్ని కాంగ్రెస్ వాళ్ళైతే మాత్రం తప్పు పట్టే ప్రయత్నం చేశారు, వీళ్ళు ఫోన్ ట్యాపింగ్లో ఇరుక్కుపోయారని సరే ఆరోపణ చేశారు. ఈ ఎపిసోడ్ చూస్తుంటే ఎవరికి అధికార పార్టీ అనుకున్నట్టుగా సెట్ చేసిన విధానం కలిసి వచ్చే అవకాశం ఉందా, లేకపోతే బీఆర్ఎస్కు సానుభూతి పెరిగే సందర్భం కనిపించిందా? ఓవరాల్గా ప్రజలు కేసీఆర్ను ఒక దోషిగా చూస్తున్నారా, లేకపోతే ఒక ఉద్యమ నాయకుడిగా మరోసారి ఆయనకు పట్టం కట్టే అవకాశం కనిపిస్తుందా? దోషిగా చూస్తే అంత పెద్ద జనం ఎట్లా వస్తారండి? చూశారు కదా కేసీఆర్ ఆ ఫామ్ హౌస్ నుండి బయలుదేరిన కాజాలు చూసుకుంటే వీడికి నందినగర్ దాకా మొత్తం వెహికల్సే ఉన్నాయి. ఓకే, ఒకవేళ నిజంగానే ప్రజలు దోషిగా చూసుకుంటే అంత జనం రారుగా, వచ్చినట్టు అర్థమైంది. ఆయన దోషి కాదన్నట్టే కదా. అంటే ఇప్పుడు చట్టపరంగా చూసుకుంటే ఆయన నిందితుడు, దోషి అయితే కాదు, నిర్దోషి కూడా కాదు, నిందితుడు మాత్రమే. అది కేసు ట్రయల్ అయ్యి చేసి ఆయన మీద ఎఫ్ఐఆర్ అయ్యి బుక్ అయ్యి రేపు ఆయన ఒప్పుకొని కరెక్ట్గా ఆయన ఎన్ని ఎవిడెన్స్ చేపిస్తే తప్ప అది కాదు. అప్పటిదాకా ఓన్లీ నిందితుడు. సో నిందితుడు దోషి ఎట్టు అవుతాడు? కాబట్టి ప్రజలు కూడా ఆ రకంగా చూస్తలేరు. ఓకే,
సో కాబట్టి ప్రజలు కూడా ఇవాళ అంత పెద్ద ఎత్తున వచ్చిందంటే ఒక రకంగా ఆయనకు సానుభూతి పెరిగింది తప్ప తగ్గినట్టేం కాదు. మైలేజ్ పెరిగిందంటే మైలేజ్ పెరిగినట్టే లెక్క. కాబట్టి ఆ పెరిగిన మైలేజ్తో ఇంకా సీట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఈ మున్సిపల్ మీద ప్రభావం ఆ ప్రభావం పడుతుంది, ఆయన మీదే ప్రభావం పడుతుంది. కాకపోతే ఆయన ఇప్పుడు చట్టపరంగా రాజ్యాంగానికి ఆయన అతీతులు కాదు, చట్టానికి ఆయన అతీతులు కాదు. అందరూ చట్టం ముందు సమానమే. కేసీఆర్ ఏమో ఆకాశాన్ని ఊడిపడలే. కాబట్టి ఖచ్చితంగా ఆయన చట్టాన్ని గౌరవించి వచ్చినట్టుగా నందినగర్కి అయినా కూడా అప్పుడు ఆయన ఫామ్ హౌస్ పోవాలంటే పోవుగా, కానీ ఫామ్ హౌస్లకు ఎందుకు పోలేదు? ఎందుకంటే అధికారిక నివాసమే నందినగర్ ఆయన. సో అధికారిక నివాసములకు మాత్రమే నోటీసులు ఇచ్చారు సిటీ పోయి. అదే అనధికారికంగా ఉంటాడు కాబట్టి అక్కడ అక్కడ అడ్రస్ అందులో పెట్టలేదు కాబట్టి ఆయనకి ఇవ్వలేదు నోటీసులు, అక్కడ పోయి ఇవ్వలేదు, లేకపోతే అక్కడ పోయి ఇచ్చేటోళ్ళు. సో కాబట్టి ఇవాళ ఆయనకు సానుభూతే పెరిగింది తప్ప పెద్దగా దాంతో ఆయన మీద వ్యతిరేకత, పూర్తి అవినీతి వాళ్ళ మీద ముద్రపడి ప్రజలంతా వ్యతిరేకమైందని చెప్పి నేను అనుకోను. అది ఒక రకంగా చెప్పాలంటే ఆయనకి ఇంకా సానుభూతి పెరిగినట్టే లెక్క. దాంతో కొంచెం సీట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. సార్, ఒక వార్త అదే సమయంలో బయటకు వచ్చింది సార్. విచారణ సమయంలో మధ్యాహ్నం పూట లంచ్ చేసే సమయంలో కూడా బాగా ఎమోషనల్ అయిన పరిస్థితి కనిపించిందట. ఇదే ప్రాంతంలో ఇక్కడ మేము తెలంగాణ ఉద్యమం కోసం చాలా మేధావులతో ఎలా సాధించాలనే దానిపైన ఇక్కడ వ్యూహరచన చేశాం. అలాంటి ప్రాంతంలో నేను ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది అంటూ కూడా ఒక ఎమోషనల్ అయిపోయింది. ఆ ఎమోషనల్ కారణము ఇప్పుడున్న ప్రభుత్వం లేకపోతే ఆయన చేసిన తప్పిదాలా? ఆ సందర్భాన్ని ఎట్లా చెప్తారు? ఆయన చేసిన తప్పిదాలే అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఆఫ్టర్ ఆల్ ఒక ప్రొఫెసర్ను. 2015లో నేను పోటీ చేసినప్పుడు కూడా నా ఫోన్ ట్యాపింగ్ అయింది. ఓకే, నేను అది ఎలక్షన్ కూడా వదిలిపెట్టలేదు. ఎలక్షన్ కమిషన్కు నేను ఫిర్యాదు చేసిన, నేను మీడియాలో మాట్లాడినా, నీకు అధికారం ఉన్నంత మాత్రాన ఒక ఆఫ్టర్ నేను ఒక ప్రొఫెసర్, నేను ఒక ముఖ్యమంత్రివి, నా ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏంది? నేనేంది ఇది అసలు? ఆయన ముఖ్యమంత్రికి ఆఫ్టర్ ఒక ప్రొఫెసర్. నేను సామూహిక తెలంగాణ, దొరల తెలంగాణ వద్దని మాట్లాడినోని. దొరల తెలంగాణ వద్దు, భౌగోళిక తెలంగాణతో మన బతుకులు మారాయి, బహుజనుల బతుకులు మారాయి, మనం ఖచ్చితంగా అధికారంలోకి రావాలి, మనమే అప్పుడే మన బతుకులు మారుతాయని చెప్పేసి మాట్లాడిన. సామాజిక తెలంగాణ జేఏసీ చైర్మన్గా ఏర్పాటై దాని ఎత్తున పెద్ద ఎత్తున పోరాటాలు చేసిన నా వరకు. ఓకే, దానికే నువ్వు భయపడితే ఎట్లా? ఇప్పుడు అధికారం నేనేమన్నా పార్టీ పెట్టినా, లేకపోతే నేనేమన్నా పెద్ద ఎత్తున ప్రజల్ని బహుజన ఉద్యమానికి కదిలించగలిగినా? ఏం చేయలే కదా, ఖాళీ మాట్లాడింది నేను. సో దానికే నువ్వు భయపడిపోయి నా ఫోన్ ట్యాపింగ్ చేయించి నాకు ఓటు రాకుండా చేసి చివరికి నా సిపిఐని కూడా కొనేసుకున్నారు వాళ్ళు. ఓకే, నాకు మద్దతు ఇచ్చిన సిపిఎం పార్టీ బీఆర్ఎస్ కమ్ముడు పోయింది, నాకు మద్దతు ఇచ్చిన సిపిఐ పార్టీ కాంగ్రెస్ కమ్ముడు పోయింది. ఆ రకంగా వాళ్ళు నాకు ఏ అవకాశం వదిలిపెట్టలే, ఏ అవకాశం వదిలిపెట్టలే. సో అక్కడికి వెళ్ళి మొదలైన పాపము ఇవాళ మొత్తము సినిమా యాక్టర్ల జోలికి పోయింది అనేది నేను చేస్తున్న ఆరోపణ కాదు. రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పిండు, సిటీలే స్వయంగా చెప్తున్నారు. సినిమా యాక్టర్లకు, తర్వాత పెద్ద పెద్ద కాంట్రాక్టర్లను బెదిరించడానికి అందరినీ జడ్జీల దాకా పోయింది అనేది వాళ్ళు చెప్తున్న వాదన. సో దాన్ని బట్టి ఎవరి కర్మ ఫలితాన్ని వాళ్ళు అనుభవించాలి అనేది ఒక నానుడు ఉంది. కాబట్టి కర్మఫలానికి ఇవాళ కేసీఆర్ గారు అక్కడ అనుభవించారు అనేది భావించాల్సి వస్తుంది.